తిరుపతి శ్రీకాళహస్తికి వెళ్లే భక్తుల కోసం ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీ ప్రకటించింది. నిత్యం తిరుపతికి వెళ్లే ప్రధాన రైళ్లలో దీన్ని అమలు చేయనున్నారు. తిరుపతిలో వసతి సౌకర్యం కల్పించే ఈ ప్యాకేజీ ఏసీతో పాటుగా స్లీపర్ కోచ్లోనూ అమలు కానుంది. గురు, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజుల్లో ఈ ప్యాకేజీ అమలు కానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఐఆర్సీటీసీ కొత్త ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే నారాయణాద్రి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్, ఏసీ సీట్లు కేటాయిస్తోంది. తిరుపతిలో వసతి సదుపాయం కూడా కల్పిస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా తిరుపతి, తిరుచానూరు, శ్రీకాళహస్తి దర్శించుకోవచ్చు. కాచిగూడ నుంచి ఈ రైలు ప్రారంభం కానుంది. స్లీపర్, థర్డ్ ఏసీ కోచుల్లో ఈ సదుపాయం కల్పించారు. థర్డ్ ఏసీలో ఒకరికి 13,810 రూపాయలు, డబుల్ షేరింగ్లో 10,720 రూపాయలు, ట్రిపుల్ షేరింగ్లో 8,940 రూపాయలు. 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు విత్ బెడ్ 6,480, వితౌట్ బెడ్ 5,420గా నిర్ణయించారు. అదేవిధంగా స్లీపర్ క్లాస్ ఒక్కరికి 12,030 రూపాయలు, డబుల్ షేరింగ్ 8,940, ట్రిపుల్ షేరింగ్ 7,170. 5 నుండి 11 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు విత్ బెడ్ 4,710 రూపాయలు, వితౌట్ బెడ్ 3,650 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ఈ రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం తర్వాత తిరుపతి చేరుకుంటారు. ఎంచుకున్న ప్యాకేజీ ప్రకారం ఏసీ, నాన్ ఏసీ వాహనాల్లో తిరుచానూరు పద్మావతి ఆలయం, కాళహస్తి ఆలయం దర్శించుకొని తిరిగి హోటల్కు చేరుకుంటారు. 3వ రోజు ఉదయం 2 గంటల 30 నిమిషాలకు హోటల్ నుంచి బయలుదేరి తిరుమల తిరుపతి ఉచిత దర్శన క్యూ లైన్లో వేచి ఉండాలి. దర్శనం తర్వాత సాయంత్రం తిరిగి హోటల్కి తిరిగి వస్తారు. అక్కడి నుంచి 6 గంటల 35 నిమిషాలకు రైలు హైదరాబాద్ బయలుదేరుతుంది. ఇదే ప్యాకేజీ నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు సైతం అందుబాటులో ఉంది. నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లింగంపల్లి స్టేషన్లో ప్రారంభమై సికింద్రాబాద్, బీబీనగర్, మిర్యాలగూడ, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, గూడూరు జంక్షన్ మీదుగా తిరుపతి చేరుకుంటుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడ స్టేషన్లో ప్రారంభమై తెలంగాణలోని షాద్నగర్, జడ్చెల్ల, మహబూబ్ నగర్, గద్వాల మీదుగా ఏపీలోని కర్నూలు చేరుకొని డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.